హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి జానపద కథతో నేను మీ ముందుకు వచ్చాను. చాలా రోజులైంది కదా మనం జానపద కథలు చెప్పుకొని. అందుకే ఫ్రాన్స్ దేశం నుంచి మరొక అద్భుతమైన కథలను మీకోసం తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, రీసెంట్గానే మన ఛానల్ 700 సబ్స్క్రైబర్స్ దాటింది. మీ అందరి సహకారం వల్లే ఈ గొప్ప అచీవ్మెంట్ నాకు సాధ్యమైంది. ఇప్పటి వరకు మన ఛానల్లో 114కి పైగా లాంగ్ ఫామ్ వీడియోస్, అంటే 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్ ఉన్నాయి. అవే కాకుండా దాదాపు 100కు పైగా షార్ట్స్ ఉన్నాయి, అంటే 35 to 40 సెకండ్స్ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరితోటైనా చందమామ కథల గురించి షేర్ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి షార్ట్స్ని తప్పకుండా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా కాంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. దానివల్ల మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మన చందమామ కథలు చిన్నపిల్లలకు మాత్రమే కాదు, పెద్దవారికి కూడా. తెలుసు కదా, ఇది ఒక నాస్టాలజిక్ ఛానల్. మన చిన్నప్పటి కథలను మళ్ళీ మీ ముందుకు తీసుకురావడమే నా ముఖ్యమైన ఉద్దేశం. ఈ జర్నీలో ఇంతవరకు నాకు సహకరించిన వారందరికీ థ్యాంక్ యూ. ఇకపైన కూడా మీ సహకారం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఇది ఒక రాణి కథ. మరి ఏప్రిల్ 1988లో ప్రచురితమైన ఈ కథ ఏం చెప్తుందో చూద్దామా? అనగనగనగనగనగనగా ఒకానొకప్పుడు ఫ్రాన్స్ దేశంలో ఒక పెద్ద మహారాణి ఉండేది. ఆమె భవనం చక్కటి పాలరాతితో కట్టబడింది. దాని కప్పు వెండిది. ఆ భవనంలో ఉన్న ప్రతి వస్తువు బంగారందే. పైగా వాటిపైన రంగురంగుల నవరత్నాలు తాపబడి ఉండేవి. నిజానికి ఆ రాణి ఒక పెద్ద మంత్రగత్తె. ఆవిడకు కావాల్సినవన్నీ క్షణాల్లో సమకూర్చుకుంటుంది. అయితే ఆవిడకు చేతకానిదల్లా ఒక్కటే. ఎన్ని మంత్రతంత్రాలు తెలిసినా తన వయసుని మాత్రం తగ్గించుకోలేదు. తన యవ్వనాన్ని తిరిగి తెచ్చుకోలేదు. ఆవిడ యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉండేది. కానీ ఇప్పుడు అందవికారంగా అయిపోయింది. ఎంత అందవికారంగా అంటే పని మీద ఆవిడతో మాట్లాడడానికి వచ్చే వాళ్ళందరూ ఆవిడ్ని చూడలేక ఏదో ఒక వంకతో ముఖం తిప్పేసుకునేవారు. రోజంతా దగ్గుతూ, రొప్పుతూ, ముడతలు పడ్డ శరీరంతో వణుకుతూ నడుస్తూ ఉండేది. అలాంటి దశలో ఆమెకు అద్దం చూసుకోవడం కూడా ఇష్టం ఉండేది కాదు. ఆవిడ కన్ను ఒకటి గుడ్డిదైపోయింది. ఏమాత్రం అందమైన మనిషి కనిపించినా పలకరించేది కూడా కాదు. తన భవనంలో పనివాళ్లుగా ఒంటికన్ను వాళ్లను, గూని వాళ్లను నియమించుకుంది. ఇలా ఉండగా ఒకనాడు 15 ఏళ్ల అమ్మాయి ఒక ఆమె ఈ రాణి దగ్గరకు వచ్చింది. ఆమెది అద్భుతమైన అందం. ఆమె పేరు మేరీ. ఆమెను చూస్తూనే రాణి నిప్పులు తొక్కిన కోతిలా ఎగిరిపడింది. ఏ పిల్ల, ఎవరు నువ్వు? నా ముందుకెలా వచ్చావు? నిన్ను నా ముందుకు పంపిందెవరు? ఎన్ని గుండెలు వాళ్లకు! తక్షణం దీన్ని కంచి పంపించేయండి అంటూ పట్టరాని కోపంతో అరిచింది. కానీ మేరీ ఏమాత్రం భయపడకుండా, మహారాణి గారు, నాకు కూడా మంత్రాలు తెలుసు. ఒక్క క్షణంలో నా అందాన్ని, యవ్వనాన్ని మొత్తం మీకు ఇవ్వగలను అన్నది. ఆ మాటలు వింటూనే రాణి ముఖంలో కోపమంతా పోయి సంతోషం వచ్చేసింది. ఆమె మేరీ కేసి గుచ్చి గుచ్చి చూస్తూ, అలాగా, అయితే నువ్వు ఇచ్చేదానికి బదులుగా నేను ఏమివ్వాలి అని ప్రశ్నించింది. మీ దగ్గర ఉన్న ధనం మొత్తం నాకు ఇవ్వాలి. దాంతోపాటు మీ కిరీటం కూడా నాకు ఇవ్వాలి అన్నది మేరీ. రాణికి ఆ కోరిక వింటూనే చాలా కోపం వచ్చింది. ఏమిటి, ధనం, కిరీటం అన్నీ కావాలా? ముసలిదానిలా, అనాకారిలా చావనైనా చస్తాను కానీ నా ధనాన్ని, కిరీటాన్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వను. ముందుక్కడి నుంచి పో అని అరిచింది. మేరీ నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్నాళ్ల తర్వాత రాణికి జబ్బు చేసింది. సేవ చేసే పనివాళ్లు కూడా దగ్గరికి రావడానికి అసహించుకున్నారు. కొద్ది వారాల్లో ఆమె మరణిస్తుందని రాజవైద్యులందరూ తేల్చి చెప్పేశారు. ఆ స్థితిలో ఉన్న రాణికి మేరీ గుర్తొచ్చింది. ఆమె గురించి వెతకమని అందరినీ పంపించింది. తన మొత్తం ధనంతో పాటు కిరీటాన్ని కూడా ఇస్తానని ఆమెకు కబురు పెట్టింది. కొద్ది రోజుల్లోనే సైనికులు మేరీని పట్టుకుని తీసుకొచ్చారు. మేరీ మహారాణిని కలుసుకొని, మహారాణి, మీరిచ్చేదానికి బదులుగా నా అందాన్ని, వయసును ఇచ్చేస్తే నేను మరుక్షణం ముసలిదాన్లా, అనాకారిలా మీలాగా మారిపోతాను. లోగడా ఈ విషయం నాకు తెలీదు, ఇప్పుడే నాకు తెలిసింది. కాబట్టి నాకు భయమేస్తుంది. నేను చేస్తున్న సరైన పనో కాదో నాకు తెలీదు అంటూ తటపటాయించింది. రాణికి విషయం అర్థమైపోయింది. మెల్లగా తన తీయని మాటలతో ఆమెను మురిపించి ఎంతగానో పొగిడి చివరకు ఎలాగైతేనేం ఒప్పించేసింది. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. మేరీ ఒక్క మంత్రం చదవగానే క్షణకాలంలో ఆ ఇద్దరి రూపాలు తారుమారయ్యాయి. రాణి ఇప్పుడు అందంగా, హుందాగా తయారైంది. ఆమె దేహఛాయ మేలిమి బంగారంలా మెరిసిపోతుంది.
కళ్ళల్లో మెరుపు, ఒళ్లంతా యవ్వనంతో తొణికిసలాడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె అందం చూసి ముగ్ధులైపోయారు. అయితే ఇప్పుడు ఆమె ఏ గ్రామానికో వెళ్ళి ఒక పూరిపాకలో నివసిస్తూ చీకిగుడ్డలు కట్టుకొని జీవితం గడపాలి. ఇక మేరీ విషయానికి వస్తే తాను అద్దంలో చూసుకోవడానికి కూడా ఏవగింపు కలిగేలాగా తయారైంది. ఆమె ఇప్పుడు ఒక పెద్ద రాజభవనంలో రాణి. తానెలా ఉన్నది చూసుకుందామని ఒక పెద్ద అద్దం తెప్పించుకుంది. అద్దంలో తన ముసలి రూపం చూడగానే భరించలేకపోయింది. 2 చేతులతో ముఖాన్ని కప్పేసుకుని ఏడవసాగింది. చుట్టూ ఉన్న ధనరాశుల్ని చూస్తూ తనను తాను సముదాయించుకుంది. కానీ బంగారం, వజ్రాలు ఆమె ముసలితనపు బాధల నుంచి కాపాడలేకపోయాయి. మేరీ ఒక ఊరి పిల్ల. పూల తోటల్లో, చెట్ల నీడల్లో తన స్నేహితురాళ్లతో కలిసి నాట్యం చేసేది. అదే అలవాటుగా నాట్యం చేద్దామనుకుంది. కానీ చేతికర్ర ఆసరా లేనిదే కనీసం లేవనైనా లేవలేదు. పళ్ళు లేకపోవడంతో ఏదో పలచటి జావ తాగాల్సిందే తప్ప రుచికరమైన ఆహారం కూడా తినడానికి లేదు. క్రమంగా మేరీకి పశ్చాత్తాపం కలగసాగింది. తాను పిచ్చిదానిలా కిరీటం కోసం అందాన్ని, యవ్వనాన్ని అంతా ధారపోసింది. ధనం, ఆస్తి ఎంత ఉండి మాత్రం ఏం లాభం? అనుభవించడానికి తన శరీరం సహకరించినప్పుడు. లోగడ గొర్రెలను కాస్తూ, ఆడుతూ, పాడుతూ రోజంతా గడిపే మేరీకి ఇప్పుడు రాజ్య విషయాలు అర్థం చేసుకొని సరిదిద్దడం అనేది చేత కావడం లేదు. తన ముసలితనం వల్ల అవి కూడా పెద్ద భారంగా కనిపిస్తున్నాయి ఆమెకి. ఇక రాణి మేరీలాగా అందంగా తయారయ్యి ఆమె నివసించే గ్రామానికి చేరుకుంది. త్వరలోనే రాణిలో కూడా ఎక్కడలేని పశ్చాత్తాపం మొదలైంది. ఆ ముసలితనపు అసౌకర్యాలని, బాధలను అంతా ఆమె మర్చిపోయింది. కానీ పేదరికంలో బతికేయడం మాత్రం ఆమె భరించలేకపోయింది. ఏంటి, నేను ఇలా చిరిగిన మాసిన బట్టలు వేసుకుని కాలం గడపాలా? వీటిల్లో నా అందం, యవ్వనం ఏం రాణిస్తాయి? ఈ చిన్న పల్లెలో నా అందాన్ని మెచ్చేవాళ్ళెవరు? అందరూ మొరటి మనుషులే. అయ్యో, తెలివి తక్కువ దాన్ని. అందం కోసం, యవ్వనం కోసం కిరీటాన్ని, బోలెడు ధనాన్ని ఇచ్చేశాను. వాటన్నిటినీ తిరిగి సంపాదించుకోగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని విచారపడసాగింది రాణి. రాణికి తానిప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. దుఃఖం ముంచుకొచ్చేది. ముసలితనాన్ని తిరిగి తీసుకుంటే త్వరలో మరణిస్తానని బెంగ. ఒకనాడు ఆమె బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఎంత గొప్ప రాణికైనా ఏదో ఒక రోజు మరణం తప్పదు కదా. ముసలితనాన్ని, అనారోగ్యాన్ని, బాధల్ని అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటాను. అంతేగాని యవ్వనం కోసం ధనాన్ని, రాజ్యాధికారాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అది ఒట్టి పిచ్చితనం అవుతుంది. ఇలా ఆలోచించిన రాణి రాజభవనానికి తిరిగి వచ్చింది. రాణిని చూడగానే ఆమె ఎందుకు వచ్చిందో మేరీకి ఇట్టే అర్థమైపోయింది. ఎక్కువ మాటలేమీ లేకుండా ఇద్దరూ తమ తమ రూపాలకు మారిపోయారు. రాణి తన శరీరంలోకి వచ్చేశాక ఆ నీరసానికి మళ్లీ గురైంది. తనను తాను చూసుకొని ఓదార్చుకుంటుంది. ఇక మేరీ తన ఊరికి వెళ్లే ముందు, రాణిగారు, మన 2 రకాల జీవితాలు నాకు బాగా అనుభవంలోకి వచ్చాయి. బాధలు పడుతూ, సమస్యల్లో మునిగి తేలుతూ రాణిలా ఉండడం నాకు ఇష్టం లేదు. యవ్వనంతో ఉండి జొన్న రొట్టెలు తింటూ గొర్రెలను మేపుకోవడమే నాకు సుఖంగా ఉంది. ఎన్ని రాజ్యాలు, ఎంత ధనం ఇచ్చినా నేను మళ్ళీ ఈ పొరపాటు చెయ్యను. సెలవు, వెళ్ళొస్తాను అంటూ చెంగున అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయింది. చూశారు కదా, ఎంతో అద్భుతమైన ఈ కథ మనకు జీవితంలోని ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది ఫ్రెండ్స్. అదేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఎంతోమంది ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ అంటూ రిటైర్మెంట్ తర్వాత తాము ఇచ్చేస్తాం, అది చేస్తాం అనుకుంటూ ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు. కానీ అప్పటికి తమ జీవితంలోని బరువు బాధ్యతలు ఎంతగా పెరుగుతాయో, అప్పటికి తమ పిల్లలు ఏ పరిస్థితిలో ఉంటారో, తామే పరిస్థితుల్లో ఉంటామో అది ఎవ్వరూ గెస్ చేయలేరు. రిటైర్మెంట్ ప్లానింగ్ తప్పు అని నేను చెప్పట్లేదు. తప్పకుండా ప్రతి మనిషి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. కానీ జీవితంలో రిటైర్ అయిన తర్వాత ఆనందిద్దాం కదా అని ఈ క్షణాన్ని వదిలేయకండి. ఈ క్షణమే మన చేతిలో ఉంది. వచ్చే క్షణంలో మనం ఎక్కడుంటామో, ఏమైపోతామో కూడా మనకి తెలియదు. ఈ క్షణం ఆనందం ఈ క్షణాందే. ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటూ, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటూనే ఇప్పుడున్న ఈ యవ్వనాన్ని, సంతోషమైన క్షణాలను మర్చిపోవద్దు, వృధా చేయొద్దు. తప్పకుండా ప్రతిరోజు కొంత సమయాన్ని పక్కకు పెట్టి ఎంజాయ్ చేయండి. ఆనందంగా పిల్లలతో, ఫ్యామిలీతో గడపండి. మీకు సంతోషాన్ని కలిగించే ఏ చిన్న పనైనా సరే, అది చాలా ముఖ్యమైన పని, అది గుర్తుపెట్టుకోండి. అది జస్ట్ ఒక వాక్కి వెళ్ళడమైనా అయి ఉండొచ్చు. కానీ అది మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది మీకు, మీ లైఫ్కి ఒక అర్థాన్ని ఇస్తుంది అన్నప్పుడు ఆ పనిని తప్పకుండా చేయండి. దానికోసం టైంని కేటాయించండి.
ఎప్పుడో ఫ్యూచర్లో జరుగుతుంది కదా అని ఈ రోజును వృధా చేయొద్దు. ఇదే ఈ కథ చెప్పేటువంటి అద్భుతమైన నీతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.